ఆమె ఇష్టం కొరకు పరిగెత్తలేదు, ఆమె సంతోషం కొరకు పరిగెత్తలేదు. ఆమె ఒక ముసల వయసులో ఉండిపోయిన వ్యక్తికి పరిచర్య చేయటానికి సమర్పించుకున్న స్త్రీ అభిషాకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజుల్లో యవనస్తులు ముసలోళ్ళకి పరిచర్య చేస్తారా? వాళ్ళ పక్కన పెట్టండి, కనీసం ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల మాటలు వింటారా వీళ్ళు? హల్లెలూయా. మహిమ అలాంటిది కాదనుకుంటున్నాను, వెంటనే చెప్పిన పని చేస్తుందేమో అనుకుంటున్నాను. ఇంతకి ఫ్లెక్స్లో చూసాను రోడ్డు మీద, ఈ పిల్ల ఎవరో నాకు అర్థం అవ్వలేదు. నేను ఇంకో ఫంక్షన్కి వచ్చేస్తాను ఏమనుకున్నాను, అక్కడ ఆగి. ముఖం లేదు, మబ్బుగా ఉంది, తర్వాత ఏమో సన్నంగా ఉంది. ఇదేంటి, ఇది మహిమ లేకపోతే ఇంకో మహిమ? నాకేం అర్థం కాలేదు లోనికి వచ్చిన దాకానే. పేరు మాత్రమే ఉంది ముడుగువారి రజస్వల హవనమని. మనిషి చూస్తేనేమో వేరేగా ఉంది, ఇక్కడికి వస్తేనేమో ఇంకోలాగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏది ఏమైనా అభిషాకు సుందరమైనది, మహిమ కూడా అంత అందగత్తే. ఆమె కూడా యవనస్తురాలే, ఈమె కూడా యవనస్తురాలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ యవని కాలంలో తన ఎచ్చలకు పారిపోకుండా ఈ అభిషాకు ఎలాగైతే దావీదుకు పరిచర్య చేయటానికి నిలబడిందో, మహిమ కూడా దేవుని సన్నిధిలో తన సేవకుల పట్ల పరిచర్య చేసే స్త్రీగా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకునే యవ్వన కాలములో దేవుని కాడి మోయిట నరునికి మేలు. నీ బ్రతుకులో మేలు కలగాలంటే, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవుని పరిచర్యలో నువ్వు వాడబడాలి, నీవు సహకరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమె ఏం చేయగలిగింది? దావీదును ఆదరించింది ఒకటి. రెండవది, దావీదుకు పరిచర్య చేసింది. ఈమెలో ఉన్న మంచి లక్షణం, దావీదుకు పరిచర్య చేయగలిగింది. అంటే దేవుని కొరకు నిలబడింది ఈమె, దేవుని పరిచర్య కొరకు నిలబడింది ఆమె, సంఘ పరిచర్య కొరకు నిలబడింది ఆమె. దావీదు ముసలవాడైనా దావీదు మాటకు విధేయత వినయం కలిగి బ్రతికింది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రిక అనుకుంటాను, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి. ఒక పిల్ల అంటది, మా అమ్మకేం తెలదా, మా బాబుకి ఏం తెలదంటది, వీళ్ళకి ఏదో తెలిసినట్టుగా. వారి తెలియగా, ఒకవేళ తెలుసో, ఇంతవరకు నిన్ను పోషించి పెద్ద చేశారు, నీవు పెద్దదానివయ్యావు కాబట్టి నీకు ఒక ఆలోచన ఉండొచ్చు. నీ ఇష్టానుసారంగా నువ్వు తిరగకుండా ఇప్పుడు దాకా ఎక్కడ దిగావో, ఎక్కడ కూర్చున్నావో, ఏ ఇంటికి